ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విష్ణు, టిఫిన్ పెట్టు. విష్ణు, టిఫిన్ పెట్టవే. ఉసే విష్ణు, నిన్నేనే. ఉసే, వినపడట్లేదా? పిన్ని, నువ్వెంత పిలిచినా అది పలకదు. ఏ దానికి అంత పొగరా? కాదు, చెవుడు. చెవుడా? బాగుంది. మీ ఇంట్లో ఒక కోడలికి చెవుడు, మరో కోడలికి తిక్క. ఏం చేస్తాం, అంతా మా తలరాత. అయినా ఈ శ్రీకాంత్ గాడు పోయి పోయి చెవిడిదాన్ని ఎలా ప్రేమించాడు? మా అక్కకి వెలికిడి లోపం మాత్రమే ఉంది, వీళ్ళ వంకర బుద్ధి లేదు. ఏంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు? మీరు చిన్న వాళ్ళని చులకన చేసి మాట్లాడితే నేను ఇలానే మాట్లాడతాను. మా ప్రేమలు మీకు నటనలాగా కనబడుతున్నాయా? అవునులే, మీలా సౌభాగ్యం ఎలాగూ లేదు. సంతానాన్ని గాలికి వదిలేశారు. ప్రేమలు, బంధాలు, ఆప్యాయతల గురించి అర్థం కావులే. ఏంటి, మీ గురించి నాకెలా తెలుసని అనుకుంటున్నారా? తెలుసుకున్నానులే. ఏంటి మా పిన్నిని నోటికొచ్చినట్టల్లా తిడుతున్నావు? మీ పెన్ని నోరు అదుపు చేసుకోకపోతే నేను నా నోటిని పొదుపుగా ఎలా వాడతాను? మనిషికి మనిషిలా చెప్పాలంట, గొడ్డుకి గొడ్డులానే చెప్పాలంట. గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. తారా, చూసావా అదెన్ని మాటలు అంటుందో? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు కృష్ణ. ఇదే డైలాగు సేమ్ ఇదే టోన్లో మీ పిన్ని కూడా చెప్పండి అత్తయ్య. నీకు నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు, అలా పిలవకు. ఇంటి పెద్ద కోడలిగా నేను మిమ్మల్ని అత్తయ్య అని మర్యాదగానే పిలుస్తాను. అలా పిలవద్దు నన్ను. నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవకపోతే మీరు పరాయి అయిపోతారంట. అందుకే ప్రేమగా అత్తయ్య అని పిలుస్తున్నాను. హక్కుల గురించి, అర్హతల గురించి నా ముందు ఇంకెప్పుడు మాట్లాడకండి. మీరు మావయ్య గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఎలాగైతే కోడలిగా వచ్చారో, నేను అలాగే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. వరుస కలిపి మిమ్మల్ని పిలవకపోతే బాగోదత్తయ్య. మా అమ్మ మాకు నేర్పిన సంస్కారం ఇదే. అత్తయ్య, టిఫిన్ పెట్టమంటారా? మీ చెల్లెలి మాటలతో మా కడుపు నిండిపోయింది, మాకేమొద్దు. జజమ్మా, దేని మీదైనా అలగొచ్చు, కానీ తిండి మీద అలగద్దు. చలికాలంలో కూడా ఇక్కడ వాతావరణం వేడిగా ఉందంటే ఏంటి గొడవ? ఏం లేదులేండి మావయ్య గారు. ఏమండి, ఏంటి? టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? నాకు టిఫిన్ వద్దు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? ఆఫీస్కే. అంత గట్టిగా ఎగ్జైట్ అవుతున్నావు ఎందుకు? ఆఫీస్కి అయితే నేను వస్తాను. నువ్వా? నువ్వెందుకు? నేనెందుకంటారేంటి, నేను అక్కడ ఎంప్లాయీనే కదా. నేను మీతో వస్తానుండండి. ఏం అక్కర్లేదు. అక్కర్లేదేంటి?
మీకే కాదు అక్కడ నాకు పనుంది, చాలా బాధ్యతలున్నాయి. ఇప్పుడు ఆ పనులేమీ నీకు లేవు. ఇంటి బాధ్యతలు చూసుకో చాలు. ఇంటి బాధ్యతలు చూసుకుంటాను, మీతో వచ్చి ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటాను. కృష్ణ కష్టపడి పనిచేస్తానంటే తీసుకెళ్ళవేంట్రా? తనకి నాతో పెళ్ళైన తర్వాత ఆర్జీ హోమ్ నీడ్స్లో తన జాబ్ తీసేశాను అన్న. నా జాబ్ తీసేసారా? నన్ను ఉద్యోగం చేయనివరా? ఇది నేను కలలో కూడా ఊహించలేదండి. మీరు మామూలు మగాళ్ళు కాదు, మగవాళ్ళలోనే మహానుభావులు అనుకున్నాను. కానీ ఈ చర్యతో మీరు సాధారణ మగవాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారండి. మీరు నా దృష్టిలో అక్కడ ఆకాశంలో ఉన్నారండి. అలాంటి మీరు మీ పురుష అహంకారం చూపించి అదే పాతాళంలోకి వెళ్ళకండి. ఏయ్, నేనేం చెప్పాను, నువ్వే మాట్లాడుతున్నావు. అర్థం ఉందా ఏమన్నా? ఓ, నా ఘోష అర్థం కాలేదా? మీరు మామూలు మగాళ్ళలాగా పెళ్ళైతే ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, మగవాళ్ళతో సమానంగా ఆడది ఉండకూడదు, మా ఆడవాళ్ళ సమాన హక్కులు పోకూడదు అంటున్నారు కదా. ఈ సోదంతా కాకుండా సూటిగా నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేను నా ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. విధుల్లో జాయిన్ అయ్యి నా ఉద్యోగం కొనసాగించాలి అనుకుంటున్నాను. ఇదే నా డిమాండ్. కుదరదు. కుదరకపోతే నేను రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఏంటి రూల్స్? యాజ్ పర్ లేబర్ యాక్ట్ ఒక కార్మికుని కానీ ఒక కార్మికురాల్ని కానీ ఉద్యోగంలోంచి ఎలాంటి నోటీసు లేకుండా తొలగిస్తే నేను ఆ యజమాని పైన ఆ కంపెనీ పైన కేసు వేయచ్చు. నువ్వు కేసేస్తే వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు కృష్ణ. ఎందుకన్నయ్య అక్కడ దాకా? తన ఉద్యోగం తనకి ఇచ్చేయచ్చు కదా. నో, కుదరదు. నేను కాంప్రమైజ్ కాను. అరవకుండా తన్ని ఆఫీస్కి తీసుకెళ్ళు. చక్కగా ఇద్దరు కలిసి పని చేసుకోండి. కృష్ణ నీ పక్కన ఆఫీస్లో ఉంటే నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. తనే పెద్ద టెన్షన్ రా. ఇంకేం మాట్లాడకుండా కృష్ణని తీసుకెళ్ళరా. కృష్ణ, నువ్వు వాడితో పాటు ఆఫీస్కి వెళ్ళు. ఓకే మావయ్య గారు, ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.